చైనీస్ కమ్యూనిస్ట్ నాయకుడు డెంగ్ జియాఓపింగ్ చైనీస్ కమ్యూనిస్టులకి ఒక అద్భుతమైన సూక్తి చెప్పారు. అబ్జర్వ్ కామ్లీ, సెక్యూర్ యువర్ పొజిషన్, కోప్ అప్ విత్ ద అఫైర్స్ కామ్లీ, హైడ్ యువర్ కెపాసిటీస్ ఆర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైమ్, ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్, నెవర్ క్లెయిమ్ లీడర్షిప్. అంటే పరిస్థితుల్ని కామ్గా అబ్జర్వ్ చేయండి, నీ పొజిషన్ని సెక్యూర్ చేసుకోండి, మారుతున్న పరిణామాల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇంకా పైకి ఎదగడానికి ట్రై చేయండి. నీ కెపాసిటీస్ అంటే నీ శక్తియుక్తుల్ని బయట పెట్టొద్దు. నీ టైం వచ్చేదాకా ఆగండి. ఎప్పుడు కూడా నేనే గొప్ప అని డాబులకు పోవద్దు. ఒకరోజు ఖచ్చితంగా నువ్వే ప్రపంచాన్ని వెళ్తావని చెప్పి. ఇది చైనీస్కే కాదు, అక్కడ స్ట్రాటజీస్కే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సూక్తి చాలా అవసరం. ప్రతిరోజు ప్రతి క్షణం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, లేనిదాన్ని చూపించుకోవడానికి ట్రై చేయకూడదు. మన పరిస్థితులు వచ్చేంత వరకు మనం ప్రతి గంట ప్రతి నిమిషం మన స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన టైం వచ్చేదాకా ఆగాలి. చుట్టుపక్కల పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు మన కేపబిలిటీస్ని ఎంత వీలైతే అంత పెంచుకోవాలి. ఎప్పుడు కూడా మన గురించి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు. ఒకరోజు ఖచ్చితంగా లీడర్ అవుతాం. లీడర్ అంటే పొలిటికల్గానే కాదు, మనం ఏ రంగంలో అనుకుంటే ఆ రంగంలో, ఏది చేయాలనుకుంటే అది. చాలామంది యువత ఇది పక్కన పెట్టేసి ఇన్స్టెంట్ దీనికోసం పరిగెడుతుంటారు. ఇన్స్టెంట్ రికగ్నిషన్, ఇన్స్టెంట్ ఎక్నాలెడ్జ్మెంట్. మనం గమనిస్తే చిన్న చిన్న విషయాలు మనం ఏది చేస్తే అది ఇమ్మీడియట్గా పబ్లిక్లో తెలియాలని చూడటం, లేదా మనం ఏం అచీవ్ చేయకుండానే బయటికి చూపించుకోవాలని ట్రై చేయటం, ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ కామ్గా ఉండి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎంత వీలైతే అంత మన సక్సెస్ అనేది పెద్ద రీసౌండింగ్గా బయటికి రావాలి. సో మన కష్టం అనేది బయటికి తెలియకూడదు. మన ప్రొఫైల్ అనేది మన సక్సెస్ సాధించేంత వరకు బయటకు తెలియకూడదు. కానీ ఒక్కసారిగా మన సక్సెస్ మాత్రం, మన అచీవ్మెంట్ తెలియాలి. దాన్ని చేయాలంటే దాని వెనకాల అహర్నిశలు కష్టం ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రతి మనిషికి సమ్మెట పోటుల్లా చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతుంటాయి. అవి తగిలినప్పుడల్లా మనిషి ఇంకా హార్డ్గా తయారవుతాడు. అవి తగిలితే నొప్పి అనుకోకూడదు. అవి మనం హార్డ్గా తయారవడానికి ఒక ఆయుధాలు అనుకోవాలి. దానివల్లే మనం బలపడతాం. దానివల్లే మనం పోరాటంలో ముందుకెళ్తుంటాం. దానివల్లే మనం సాధించాలని తపన బయలుదేరుతుంది. ప్రతి వ్యక్తికి మనం అనుకుంటాం ఒక్కసారి సక్సెస్ రాగానే ఆ వ్యక్తి జీవితం అంతా అయిపోయిందని కాదు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక స్థాయిలో అవమానాలు లేకపోతే కొన్ని ఎదురుగాళ్ళు వస్తూనే ఉంటాయి. దాన్ని ఓర్చుకుని మనిషి ముందుకెళ్ళినప్పుడే నిజమైన లీడర్ అన్నమాట. కాబట్టి ఏది జరిగినా సరే సహనంతో, ఒక రకమైన నిర్లిప్తతతో, అంటే క్వైట్గా కామ్గా ముందుకెళ్తూ ఉండండి. కానీ మన కేపబిలిటీస్ని పెంచుకోవడం మాత్రం ఆపకండి. ఖచ్చితంగా ఇలా చేస్తూ పోతే ఈ స్ట్రాటజీ ప్రతి ఒక్కరిని మంచి దారిలో తీసుకెళ్తుంది. మనం ఖచ్చితంగా ఒక రోజుకి మనం అనుకున్న రంగంలో నెంబర్ 1 అవుతాం.